స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేళకు తినే అలవాటు లేనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తినేవాళ్లు బాగా బరువు పెరిగిపోవడం వెనుక ఒక ఆసక్తికరమైన విశేషం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు తినడం మూలంగా మన శరీరం తర్వాతి ఆహారం ఎప్పుడు వస్తుందో తెలియక తిన్న ఆహారానంతా భవిష్యత్ అవసరాల కోసం కొవ్వు నిల్వలుగా మార్చేస్తుందట. ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు కాని జబ్బు. స్థూలకాయాన్ని జబ్బు కాని జబ్బుగా పరిగణించాలేమో. ఎందుకంటే స్థూలకాయం జబ్బు కాదని కొందరు వాదిస్తే జబ్బే అని మరికొందరు వాదిస్తారు. స్థూలకాయం స్వతహాగా శరీరంలో ఏ అవయవాన్ని దెబ్బతీయదు కాబట్టి దానిని జబ్బుగా పరిగణించలేమన్నది ఒక వాదన. అలా కాదు, స్థూలకాయం అనేది శరీరంలో శక్తి నిల్వల సమతూకాన్ని దెబ్బతీసి ఏకంగా అనేక జబ్బులకు కారణమవుతుంది కాబట్టి అది జబ్బే అన్నది ఇంకొక వాదన. స్థూలకాయాన్ని జబ్బుగా పరిగణించినా పరిగణించకపోయినా అది మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయంలో అందరిది ఒకే అభిప్రాయం. ఆహారపు అలవాట్ల లోపాలన్నది ఇట్ ఈస్ అ వెరీ అమేజింగ్ ఏరియా. అంటే తల్లి గర్భంతో ఉన్న దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ పడుతుంది పిల్లల మీద. సపోజ్ తల్లి కనుక గర్భంతో ఉన్న తల్లి స్మోకింగ్ చేసినా, ఆల్కహాల్ తీసుకున్నా, లేదా తనలో డయాబెటీస్ ఉన్నా పిల్లలకి స్థూలకాయం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే పిల్లవాడు పుట్టాడు, పుట్టిన తర్వాత తల్లి పాలు తాగుతున్నాడా లేదా డబ్బా పాలు తాగుతున్నాడా? డబ్బా పాలు తాగే వాళ్ళకి ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి, ఎక్కువ అవుతాయి. మెయిన్గా ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటం, హై ఎనర్జీ ఫుడ్స్ అంటాం. హై ఎనర్జీ ఫుడ్స్ అంటే మెయిన్గా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, అంటే నెయ్యి, డాల్డా, వనస్పతి ఇలాంటి ఫుడ్స్, లేదా వాటితో తయారు చేసినవి కేక్స్, పేస్ట్రీస్, పొటాటో చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ అంటారు. లేదా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే బిస్కెట్స్లో యూజ్ చేసేవి లేదా పేస్ట్రీస్లో యూజ్ చేసేవి. ఇలాంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల, అంటే ఎక్కువ తీపి ఉన్న పదార్థాలు తీసుకోవటం వల్ల ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్పాలంటే, ఒక చెరుకు గడలో తీపి ఉంటుంది, కానీ ఆ తీపితో పాటు నేచర్లో ఎలా ఉంటుందంటే ఫైబర్ అనేది దాంట్లో ఇమిడి ఉంటుంది ఆటోమేటిక్గా. సో మనం ఒక గ్లాసుడు చెరుకు రసంతో పాటు 2 కేజీల పిప్పి ఉంటుంది దాంతోపాటు. వెరేస్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే ఆ పిప్పి మొత్తం పోయి ఈ చెరుకు రసాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసి 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 దాంట్లో ఓన్లీ సారమైనటువంటి షుగర్ మాత్రం తీసుకుంటున్నాం, ఆ పీచ్ అనేది పూర్తిగా తీసేస్తున్నాం. దీని వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ క్యాలరీస్ వచ్చి పడుతున్నాయి బాడీలోకి. సో హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, ఫ్యాటీ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, దీస్ ఆర్ ది మేజర్ కాజెస్ ఫర్ ఎక్సెస్ క్యాలరీ ఇంటేక్ ఒకటి. రెండవది సిడెంటరీ లైఫ్ స్టైల్, అంటే శారీరక శ్రమ తగ్గిపోవటం. ఇంతకుముందు అంటే చాలా వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మన వాళ్ళు నేతులు తాగేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదు, మనకెందుకు వస్తున్నాయి అని. దీనికి మెయిన్ కారణం కూడా ఏంటంటే ఈ శరీరానికి సుఖం పెరగడం అనేది. అంతకుముందు 3 పూట్ల భోజనం చేస్తే నెయ్యి వేసుకొని నెయ్యి తాగారు లిటరల్లీ ఒక విధంగా చెప్పాలంటే కూడా, బట్ వాళ్ళకి ప్రతిదానికి శరీరానికి శ్రమ ఉండేది. ఇప్పుడు ఆ శరీరానికి శ్రమ తగ్గిపోయింది. అంటే ఆడవాళ్ళకి తగ్గిపోయింది, వంటగదిలో చేసేటువంటి శ్రమ పూర్తిగా తగ్గిపోయింది, బయట వచ్చి పనిచేసే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ శరీరానికి శ్రమ అన్ని రకాలుగా తగ్గేటప్పటికి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ పెరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ వల్ల, అంటే శరీరానికి శ్రమ తగ్గిపోవటము ప్లస్ ఆహారంలో మనం తీసుకునే క్యాలరీస్ పెరగటం, అంటే అంతకుముందు తినడానికి ఉన్న శ్రమ కూడా తగ్గించేసి ఇప్పుడు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, హై క్యాలరీ ఫుడ్స్ పెరగటం అనేది మెయిన్ కాజ్. అంటే ఈ క్యాలరీస్ అన్ని శరీరంలో చేరి ఎక్సెస్ క్యాలరీస్ బాడీలో ఏదున్నా కూడా అది ఫ్యాట్లా మారిపోతుంది. ఒకటి కొంటే మరొకటి ఉచితం, లేదా ఒకటి కొంటే 2 ఫ్రీ అనేది నేటి మార్కెట్ మంత్రం. స్థూలకాయం ఉంటే ఎంత లేదన్నా ఓ 10-15 జబ్బులు ఫ్రీ అన్నది అందరూ తెలుసుకోవలసిన చేదు నిజం. స్థూలకాయం అంటే ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువగా పెరిగిపోవడం. ఇలా ఒంట్లో పెరిగిపోయే కొవ్వు మొట్టమొదట హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తుంది. దీంతో థైరాయిడ్ పనితీరు దగ్గర నుంచి షుగర్ రావడం, బీపీ పెరగడం, మోకాళ్ల నొప్పులు, గుండె జబ్బులు వచ్చి పడ్డం, కొన్ని రకాల క్యాన్సర్లు రావడం, చివరకు నిద్ర కూడా దెబ్బతినడం, ఇవన్నీ కలిసి రకరకాల మానసిక చికాకులను తెచ్చిపెట్టడం. ఇది